స్టార్ట్ చేయండి మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో నా సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. నా యొక్క స్వయానికి కూడా మేడం, మరి రోజులాగానే ఈరోజు కూడా శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాంతా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకెంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, వర్తమానంలోని ఈ విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అతీంద్రియ రహస్యాలు అనే పుస్తకాన్ని చదువుతుంటే కూడా థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిన్న ఎక్కడ వరకు వచ్చినామంటే క్లాసికల్ సైంటిఫిక్ ఫిలాసఫీ అయ్యిందంట. అంటే జ్ఞాన సంపన్నాలు క్లాసికల్ సైంటిఫిక్ ఫిలాసఫీ అయ్యాయి. ఆమె సాధించిన ట్రూ సెన్స్డ్ స్టేట్, అతీంద్రియ స్థితి ఆమె రచనలకు ఆయువు పట్టు అయింది. అందుకే ఆమె అతీంద్రియ భావాలను సెలెస్టియన్ విజిటర్స్ అనవచ్చేమో అని అక్కడ రాసింది. 42వ అధ్యాయం ఈరోజు నిర్మాణాత్మక కృషి. అది 46 ఐర్వింగ్ ప్లేస్ లోని బ్లావెట్స్కీ భవనం, సెప్టెంబర్ 7, 1875 మంగళవారం సాయం సమయము సమావేశం అంతర్యం తెలియక ఒక్కొక్కరు నెమ్మదిగా వచ్చి చేరుకున్నారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా ఆల్కాట్ తన జోబులో నుండి ఒక పెన్సిల్ తీసి కాగితం మీద ఇటువంటి స్టడీ కొరకు ఒక సొసైటీని స్థాపించడం మంచిది కదా అని రాసి విలియం క్యూ జడ్జికి అందించాడు. అది మేడం హెచ్పి బ్లావెట్స్కీ చేతికి చేరింది. జడ్జి ద్వారా కాగితం పైన బ్లావెట్స్కీ వేళ్లు లయబద్ధంగా కదిలాయి. మౌనం అర్ధాంగీకారం అయితే వేళ్ల లయ సంపూర్ణ అంగీకారాన్ని సూచించాయి. ఆల్కాట్ మనసు విప్పాడు. మనసెరిగిన జడ్జి ఆల్కాట్ నే చైర్మన్ గా ప్రతిపాదించాడు. కరతాళ ధ్వనుల మధ్య చైర్మన్ ఆల్కాట్ జడ్జిని కార్యదర్శిగా ప్రతిపాదించాడు. జడ్జి ఏకగ్రీవంగా సెక్రటరీ అయ్యాడు. మరి సమావేశం మర్నాడు 8 సెప్టెంబరు 1875 బుధవారం 17 మంది స్త్రీ పురుషుల సమావేశంలో ది థియోసఫికల్ సొసైటీ న్యూయార్క్ రూపుదిద్దుకుంది. ఎన్లైటెండ్ అండ్ బ్రేవ్ సోల్స్ కలిసి ఈ సంస్థకు వైభవాన్ని తీసుకురావాలన్నది ఆల్కాట్ ఆరాటం. మొత్తానికి సొసైటీకి తొలి మినిట్స్ సభ్యుల ముందుకొచ్చింది. 13 సెప్టెంబరు 1875 సోమవారం 46 ఐర్వింగ్ ప్లేస్ లోని బ్లావెట్స్కీ సూట్ రాత్రి 8 గంటల వేళ సమావేశం. బైలాస్ నిర్ణయింపబడ్డాయి. 16 అక్టోబరు 1875లో జరిగిన మరో సమావేశంలో ది థియోసఫికల్ సొసైటీ వ్యవస్థాపక దినంగా అక్టోబర్ 30, 1875 నిర్ణయమైంది. అప్పటి వరకు జరిగిన సమావేశాలన్నీ సొసైటీ స్థాపక నేపథ్యాలయ్యాయి.
మొత్తానికి కల్నల్ హెన్రీ ఎస్ ఆల్కట్ ప్రెసిడెంట్, హెచ్పి బ్లావెట్స్కీ కరెస్పాండింగ్ సెక్రటరీ, విలియం క్యూ జడ్జి జనరల్ సెక్రటరీ, సిఈ సిమ్మన్స్ వంటి వారు కౌన్సిలర్ గా రికార్డుకెక్కారు. అయినా నవంబర్ 17, 1875 నాడు తాను అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేయటం వల్ల నవంబర్ 17నే సంస్థ వ్యవస్థాపక దినంగా ప్రకటించాలని ఆల్కట్ అభిమతం. అయితే ముద్రిత ప్రతులలో అక్టోబర్ 30 అనే తొలుత ప్రచురింపబడటంతో వ్యవస్థాపక దినం అదా ఇదా అన్న తర్జన భర్జనలు తర్వాత జరుగుతూనే వచ్చాయి. 1873 జూలై 7న బ్లావెట్స్కీ న్యూయార్క్ నగర ప్రవేశమే ఒక మిస్టరీ. మానసిక ఆవరణలో చేసే అతీంద్రియ ప్రయోగాల కోసం కొందరు కార్యకర్తలకు ఒక సంస్థ ఏర్పాటు చేయాలన్న మాస్టర్ టీచర్ ఆదేశాల ప్రకారం బ్లావెట్స్కీ అమెరికాలో అడుగు పెట్టడం జరిగింది. అప్పటి నుండి తాను ఏం చేసినా ప్రపంచానికి అడుగుజాడలు కావాలన్నది ఆమె సంకల్పం. విశ్వ మానవ సౌభ్రాతృత్వం, కులమత వర్గ సాంఘిక హోదాలకు అతీతంగా వైయక్తిక విలువలు, ప్రాచ్య దేశాలు ముఖ్యంగా భారతదేశ ఆర్ష తాత్వికతలోని ఈసాటరిక్ బోధనలను ఎక్సటరిక్ రిలీజియన్స్ కు అన్వయించడం, సైన్స్ కు అందని మార్మిక అతీంద్రియ శక్తుల అస్తిత్వాన్ని తెలియజేస్తూ పదార్థ భౌతికవాదాన్ని నీరసపరచడం, మనిషిలోని మానసిక ఆత్మశక్తుల ఔన్నత్యాన్ని తెలియజేయడం, మరణించిన వారివే స్పిరిట్స్ అని కాక ఇతరత్రా ఉన్న అనేక మాధ్యమాల ద్వారా స్పిరిచువల్ పవర్స్ ను విశ్వహితానికి ఉపయోగించుకోవడం అనేది బ్లావెట్స్కీ థియోసఫికల్ సొసైటీలో భాగస్వామి కావటానికి వెనుక ఉన్న ఉద్దేశం. పాశ్చాత్య ప్రపంచానికి థియోసఫికల్ సొసైటీ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నది మేడం బ్లావెట్స్కీ నిశ్చిత అభిప్రాయం. సంస్థ కార్యాచరణకు ప్రపంచాన్ని ఆకర్షించడం, మానవ జాతిని జాగృత పరచడానికి ప్రాచీన జ్ఞానాన్ని, ఆర్ష ధర్మాలను ఉపయోగించటం అన్నవి బ్లావెట్స్కీ దివ్య జ్ఞాన సమాజ స్థాపనోద్దేశాలు. గత 2000 సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాలకు ప్రాచ్య సంస్కృతి, సనాతన ధర్మం అందక పోవటము అనే అంశాన్ని బ్లావెట్స్కీ గుర్తించి థియోసఫికల్ సొసైటీలో గ్రంథాలయం మొదట ఏర్పడాలని పట్టుబట్టారు. గ్రంథ పఠనమే ఆసక్తికి, అన్వేషణకు మార్గదర్శి అవుతుందన్నది ఆమె విశ్వాసం. బ్లావెట్స్కీ దృష్టిలో గ్రంథాలయం ఒక జ్ఞాన నేత్రం, మానవ పరిణామానికి అది గడియపడని తలుపు. ఈ నమ్మకంతోనే ఆమె తన తొలి రచన సంపుటాలను థియోసఫికల్ సొసైటీకి అంకితమిచ్చారు. అంతేకాదు ఆ రచనలను పబ్లిక్ జడ్జిమెంట్ కి వదిలేశారు. పైగా ఆ రచనలను ప్రాచీన ఆర్ష తాత్విక పద్ధతులలో అంతర్లీనంగా ఉన్న మౌలిక శక్తి సంపన్న సూత్రాలను అందిపుచ్చుకోవటానికి చేసిన ప్రయత్నంగా ఆమె చెప్పుకున్నారు. మాస్టర్స్ ఆదేశం ప్రకారము బ్లావెట్స్కీ తాను థియోసఫికల్ సొసైటీ స్థాపించక పూర్వమే మేడం ఈ రచనకు ఉపక్రమించినట్టుగా ఆల్కాట్ పేర్కొన్నారు. 1875 నుండి 1878 వరకు థియోసఫికల్ కార్యక్రమాలు అమెరికాకే పరిమితమయ్యాయి. 1878లో భారతదేశంలోని కొందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి. ఆ లేఖలే మైత్రి వనాలయ్యాయి. ఫలితంగా 1879 ఫిబ్రవరికి థియోసఫికల్ సొసైటీ కేంద్ర కార్యాలయం బొంబాయికి చేరుకుంది. ఉత్తర భారతదేశం ఆల్కాట్ను సొసైటీ పరంగా నిస్వార్థ జీవిగా భావించింది. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి జీవితాన్ని అంకితం చేసిన బ్లావెట్స్కీని అద్వితీయురాలిగా, కార్యమగ్నుగా పరిగణించింది. 1 శతాబ్దం పాటు జరిగిన అన్వేషణలో ఐరోపా మట్టి నుండి లభించిన మాణిక్యం బ్లావెట్స్కీ అని, ఆమెది యూరోపియన్ బాడీ అయినప్పటికీ పాశ్చాత్య దేశాలను కలపగల ప్రజ్ఞాధురీణ అని విశ్వసించింది. మాస్టర్ల ప్రజ్ఞకు ప్రతినిధిగా ఆమెను నమ్మింది. విస్తృత ప్రయోజనానికి థియోసఫికల్ సొసైటీ ఒక చిరు ప్రారంభమే అయినప్పటికీ
థియోసఫీ ఒక విధంగా మానవ జగతికి కొత్తదేమీ కాకపోయినప్పటికీ ప్రాచీన ఆర్ష సిద్ధాంతాల పునరుద్ధరణకే లక్ష్యంగా సాగిందని చెప్పుకోవాలి. మానవత్వంలో సోదరత్వాన్ని ఆకాంక్షించింది, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించింది, మేధావుల్ని ఆకర్షించింది. అలా అది సంస్థగా ప్రారంభమైన ఉద్యమంగా తయారైంది. బ్లావెట్స్కీ దృష్టిలో ఐరోపా పెద్దదే, అయితే ప్రపంచం దానికంటే విస్తృతమైంది. థియోసఫీ అనే సూర్యుడు అందరి కోసం పొద్దు పొడవాలే తప్ప ఒక భాగానికే పరిమితమైపోకూడదు. ప్రపంచంలో ప్రతి చోట జరుగుచున్న ఆధ్యాత్మిక అతీంద్రియ కార్యక్రమాలతో థియోసఫికల్ సొసైటీకి అనుబంధం ఉంది. ఈ దివ్యజ్ఞాన సూర్యోదయ వేళ బ్లావెట్స్కీ ఆత్మ సంకల్పం ఉదయరాగమే అయినప్పటికీ అది విశ్వ మానవాళి హృదయం లయగా మారింది, భవిష్యత్ తరాలకు అభయగీతిగా అయింది. నలభై 43వ అధ్యాయము ఇక్కడ అతీంద్రియ ఆకర్షణ. ద మిస్టరీ అటాచ్డ్ టు ద హైలీ స్పిరిచువల్ ancestors of the divine man within the earthly man is very great. మానసిక సోదరులకు దివ్య జ్ఞానం ఒక కొరకరాని కొయ్యని. మానసికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా స్వప్రయత్నంతో ఉన్నతిని సాధించవచ్చు. 1878 డిసెంబర్ 17న బ్లావెట్స్కీ కెనడా మీదుగా ఇండియాకు ప్రయాణమయ్యారు. అమెరికా నుండి హెన్రీ ఎస్ అల్కాట్, ఎడ్వర్డ్ బ్రిడ్జ్లు ఆమెకు తోడయ్యారు. దాదాపు 15 రోజుల ప్రయాణం తర్వాత జనవరి 3న 1879 లండన్ లో కాలు పెట్టారు. ఇక్కడ 17 రోజులు విశ్రమించి మరో మిత్రుడు రోసా బేట్స్ తో కలిసి జనవరి 18, 1879 లివర్పూల్ నుండి బయలుదేరారు. దాదాపు 4 వారాలు ప్రయాణించిన తర్వాత ఫిబ్రవరి 16, 1879 ఆ నలుగురు బొంబాయిలో అడుగుపెట్టారు. ఆ మిత్రవర్గానికి 108 గిర్గాంబాక్ రోడ్ లో ఉన్న వసతి గృహం తొలి ఆతిథ్యం ఇచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్న 9వ రోజున అంటే ఫిబ్రవరి 25న ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్ న్యూస్ పేపర్ ది పయనీర్ సంపాదకుడు ఆల్ఫ్రెడ్ పెర్సీ సిన్నెట్ రాసిన లేఖ బ్లావెట్స్కీ కల్నల్ అల్కాట్లకు చేరింది. అప్పటికే థియోసఫికల్ సొసైటీ స్థాపనోద్దేశాలు, యూనివర్సల్ బ్రదర్హుడ్ కొరకు థియోసఫిస్టుల తపన గురించి అవగాహన సిన్నెట్కు ఉంది. దివ్యజ్ఞాన సమాజ ప్రచారంలో తాను భాగం పంచుకోవాలన్న తపన సిన్నెట్కు ఉంది. పయనీర్ పత్రిక ద్వారా థియోసఫికల్ సొసైటీ ప్రచారానికి తెర ఎత్తాలని సిన్నెట్ ఆలోచన. ఆ ఉద్దేశంతో పయనీర్ పత్రిక దివ్యజ్ఞాన సమాజ ప్రచారంతో తాను భాగం పంచుకోవాలన్న తపన సిన్నెట్కు ఉంది. పయనీర్ పత్రిక ద్వారా థియోసఫికల్ సొసైటీ ప్రచారానికి తెర ఎత్తాలని సిన్నెట్ ఆలోచన. ఆ ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోరుతూ రాసిన లేఖ అది. సిన్నెట్ కు స్పిరిచువలిజం పై ఉన్న ఆసక్తి కూడా ఆ లేఖ రాయటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ లేఖతో సిన్నెట్ బ్లావెట్స్కీల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకి శ్రీకారం జరిగింది. బ్లావెట్స్కీ అల్కాట్లు సిన్నెట్ ను ముఖాముఖి కలుసుకునే వరకు 8 నెలల పాటు ఉత్తరాయణం జరిగింది. సదవగాహనకు దారి తీసింది. బొంబాయి చేరిన 5 వారాలకు బ్లావెట్స్కీ మిత్ర బృందము ఉత్తర భారత పర్యటనకు ప్రయాణమయ్యాయి. తొలుత కర్లీ గుహలను సందర్శించి అక్కడి నుండి రాజస్థాను, అలహాబాదు, కాన్పూరు, జాజ్మౌ, భూత్పూరు, జైపూరు, అంబర్, సహరన్పూరు, మీరట్లు చూసుకుంటూ మే 7న బొంబాయి చేరుకున్నారు. బ్లావెట్స్కీ క్షణమైన కాలు ఊరుకోదు, కలము ఊరుకోదు. తొలి నుండి కాలితోనైనా కలంతోనైనా కాలంతో పోటీ పడటం బ్లావెట్స్కీకే సాధ్యమై. అలా ఆమె అలుపు ఎరుగని ప్రయాణికురాలే కాదు, కలం యోధురాలు కూడా. ఉత్తర భారత పర్యటనలో ఆమెలో ఏ మార్మిక రహస్యాలు వెలుగు చూసాయో కానీ ఆ
థియోసఫిస్ట్ అనే పత్రికను నడపాలని జూలై 4, 1879 సంకల్పించారు. 2 రోజుల్లో ఆ పత్రికకు సంబంధించిన ప్రాస్పెక్టస్ ను తయారు చేశారు. అక్టోబర్ నాటికి ది థియోసఫిస్ట్ ప్రథమ సంచికను ఆవిష్కరించారు. భారత్ లో అడుగుపెట్టిన 8 నెలలకే బ్లావెట్స్కి సాధించిన తొలి విజయం ఈ పత్రిక ప్రచురణ. మన దేశంలో బ్లావెట్స్కి తొలి విజయకేతనానికి అక్షర సాక్ష్యం ది థియోసఫిస్ట్ పత్రిక. ఆపై నెలలోనే అంటే నవంబర్ 29 బొంబాయిలో థియోసఫికల్ సొసైటీ సమావేశ సంబరాలు ప్రారంభమయ్యాయి. సొసైటీ 4వ వార్షికోత్సవం, థియోసఫిక్ పత్రిక వెలుగు చూడటం, గ్రంథాలయం ప్రారంభం కావటం, ఈ 3 అంశాలు నాటి సంబరాలకు ప్రధాన కారణాలు. అతీతీయ ఆకర్షణ. డిసెంబర్ మాసంలో ఏపీ సిగ్నెట్ కుటుంబాన్ని కలవటం బ్లావెట్స్ కి జీవితంలో మరో ముఖ్య ఘట్టం. అలహాబాద్ లో ఈ కుటుంబంతో గడిపిన సమయాలలో తన బాల్యాన్ని, చిన్ననాటనే తనలో పొదువుకున్న హాస్టల్ ప్రజ్ఞ విశేషాలను, ఈజిప్ట్ తదితర దేశాల పర్యటనానుభవాలను, ఆకల్టిజం రహస్యాలను బ్లావెట్స్ కి ఆ దంపతులతో పంచుకున్నారు. అక్కడనే ఆంగ్లో ఇండియన్ వర్గీయులతోనూ కొందరు విదేశీయులతోనూ పరిచయం ఏర్పడింది. బ్లావెట్స్కీలోని మార్మికత వారిని బాగా ఆకర్షించింది. వారి ముందు బ్లావెట్స్కీ అప్పుడప్పుడు తన అతీంద్రియ జ్ఞానంతో కొన్ని విచిత్రాలు ప్రదర్శిస్తుండేవారు. తనకు పరమ గురువులతో ఉన్న సాన్నిహిత్యాన్ని, వారి ఆదేశాలతో తాను ఎలా ఐసిస్ అన్వీల్డ్ తదితర రచనలు చేసింది చెప్పేవారు. ఈ అంశాలన్నీ సిగ్నెట్ లో ఆసక్తిని పెంపొందించాయి. దాదాపు 3 వారాల చనువుతో సిగ్నెట్ తన మనసులోని మాటను బ్లావెట్స్కీ చెవిన వేశాడు. తనను మాస్టర్స్ తో లింక్ చేయమని, బహుశా అప్పటికే సిగ్నెట్ లో మాస్టర్స్ ముఖాముఖి దర్శించడానికి కావలసిన పరిణితిని ఆమె చూసి ఉండకపోవచ్చు. అందుకే మహాత్ములతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి మాత్రమే సిగ్నెట్ కు అవకాశం ఇచ్చారు. ఆ లేఖల సమీకరణే ది మహాత్మా లెటర్స్ టు ఏపీ సిగ్నెట్. అలహాబాద్ నుండి వచ్చిన వెంటనే జనవరి 4, 1880 బొంబాయి కేంద్ర కార్యాలయంలో ది థియోసఫికల్ సొసైటీ ఇన్ ఇండియా మొదటి సమావేశం లాంఛనంగా జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏప్రిల్ 25, 1880 థియోసఫికల్ సొసైటీ ఇన్ ఇండియా బొంబాయి శాఖ ప్రారంభమైంది. మానవులు మెరుగుపరిచేందుకు ఈనాటి దాకా ఎన్నో సంస్థలు పూనుకున్నాయి. వాటికంటే థియోసఫికల్ సొసైటీ స్థాపన విజయవంతం కాగలిగితే ఈ సంస్థ రానున్న 20వ శతాబ్దంలో కూడా ఒక సంఘటిత శక్తిగాను, ప్రకాశవంతంగాను, శక్తివంతంగాను పని చేయగలుగుతుంది. సొసైటీ ప్రతిపాదనలతో మేధస్సు, హృదయము మరింతగా వికసిస్తుంది, పవిత్రీకరింపబడుతుంది, అంధవిశ్వాసాలు వదిలిపోతాయి. థియోసఫికల్ సొసైటీ తన లక్ష్యాలను, కార్యక్రమాలను సమర్థవంతంగా కార్యాచరణలో పెట్టగలిగితే 21వ శతాబ్దం స్వర్గతుల్యం కాగలుగుతుంది. ఇది బ్లావెట్స్కీ అంతరంగం. దీని బహిరంగ రూపకల్పనే థియోసఫికల్ సొసైటీ స్థాపన. వేసవి సూర్యుడు వేడెక్కుతున్న రోజుల్లో అంటే మే 7న థియోసఫికల్ ట్రిప్ గా బ్లావెట్స్కీ అల్కాట్ లో శ్రీలంక ప్రయాణం కట్టారు. మే 25న బుద్ధుడి పంచశీలాన్ని అంగీకరించి ఇద్దరు బౌద్ధానికి అనుయాయులయ్యారు. అప్పుడే శ్రీలంకలోని గల్లే, కాండి, పనెడ్యూర్, బెంటోవా ఏంటి మేడం వీళ్ళు కాళ్ళు పట్టీలు పెరుకుతున్నారు మేడం, గేసుకుంటారంట, నన్ను పెరికి కొరికేస్తున్నారు. షాపులో తయారు చేపియండి మేడం ఇంకా స్పెషల్ గా. కాళ్ళు పట్టీలు పెరికేది, కాలు కొరికేది, పైకి జుట్టు పెరికేదట పనులు చేసేది నా నెత్తిన. జుట్టు బాగా వచ్చింది మా అమ్మకి, కొంచెం తీసుకుందాము అనుకుంటుంటాయి అవి.
అట్లా కాళ్ళు పట్టీలు బాగా అందంగా ఉన్నాయి. చూడు, అది కూడా ఆడపిల్లే వచ్చి కొరుకుతుంది మేడం. అదే చూడండి, దానికి ఆశ ఉంది మరి, కొనియండి మేడం. కొనిస్తాను మేడం, కొనిస్తాను. రాణి, అసలే రాణి. వేలి తరాలలో థియోసాఫికల్ సొసైటీ శాఖలను ప్రారంభించి జూలై 13న గల్లే నుండి బొంబాయికి ప్రయాణమయ్యారు. 44వ అధ్యాయం. చిగురించిన లేఖ. భారతీయ తత్వజ్ఞులకు పాఠాలు నేర్వవలసిన అవసరం లేదు. మహాత్ముల అస్తిత్వాన్ని విశ్వసించగల వారికి దర్శనం లభిస్తుంది. దాదాపు నెలన్నర విరామం తర్వాత ఆగస్టు 27, 1880 మీరట్ మీదుగా బొంబాయి నుండి సిమ్లాకు ప్రయాణం. సెప్టెంబర్, అక్టోబర్ ప్రథమార్థం సిమ్లాలో సిన్నెట్ దంపతులతోనూ అలెన్ ఓ హ్యూమ్ తోనూ బ్లెవెట్స్కీ గడిపారు. సిన్నెట్ కు ఆకల్టిజం పై స్పిరిచువలిజం పై మక్కువ ఎక్కువ కావటం వల్ల వారిద్దరి మధ్య అనేక చర్చలు జరుగుతుండేవి. సహజంగా పత్రికా సంపాదకుడిగా సిన్నెట్ దేన్నైనా ఇట్టే గ్రహించగలిగేవాడు. సిన్నెట్ లోని నిజాయితీ, సిన్సియారిటీల కారణంగా బ్లెవెట్స్కీ మాస్టర్లతో సిన్నెట్ కు లింకు కలపగలిగారు. లేఖల ద్వారా కరెస్పాండెన్స్ జరిగేది. ఈ లేఖలే ఆపై సంవత్సరం అంటే 1881 ఆకల్ట్ వరల్డ్ రూపంలోను, బ్లెవెట్స్కీతో చర్చల ఫలితాలు 1883లో ఈసాటరిక్ బుద్ధిజం రూపంలోనూ ప్రచురింపబడ్డాయి. సిన్నెట్ కీర్తిశేషుడైన తర్వాత 1923లో వెలుగు చూసిన ది మహాత్మా లెటర్స్ టు ఏపీ సిన్నెట్ లేఖలన్నీ బ్లెవెట్స్కీ కలిపిన లింక్ ద్వారా వెలుగులోకి వచ్చినవి. సిమ్లాలో ఉండగా అక్టోబర్ 3న 1880 బ్లెవెట్స్కీ, సిన్నెట్ మరో 5 కలిసి సిమ్లా పర్వతాలపైకి బయలుదేరారు. మధ్యలో అటవీపురంలో అల్పాహారం కోసం ఆగారు. టీ, కాఫీల కోసం తెచ్చిన కప్పులు, సాసర్లు 6 సరిపోతాయి. 7వ వ్యక్తికి మరో కప్పు అండ్ సాసర్ కావలసి వచ్చింది. మరో కప్పు సాసర్ సృష్టించగల అద్భుత విద్య ఒక్క బ్లెవెట్స్కీకే తెలుసు. బ్లెవెట్స్కీకి తప్పలేదు. ఆమె ఓ 10 గజాల దూరం జరిగి సంకల్పం చేసి ఒక చోట గుర్తు పెట్టగా అక్కడ తవ్వితే కప్పు ప్రత్యక్షమైంది. ఇంకొంత లోతుకు వెళ్లేసరికి ఒక సాసర్ కనిపించింది. దీన్ని గమనిస్తున్న మేజర్ హాండర్స్ ను బ్లెవెట్స్కీ మార్మిక ప్రజ్ఞతకు తల వంచారు. అంటే మనం కూడా అంటాం కదా మేడం, ఇట్లా నా చేతితో నా వస్తువులను ఏంటిది నేను కోరుకున్నది ఏదైనా నేను సృష్టించగలను అనేది ఈమె సృష్టించడం కూడా తెలుసు. చూడండి మేడం. అవును, వస్తువుల్ని కదిలించగలను, గోడలు గుండా నడవగలను. అది చాలా అవును. అక్టోబర్ 21న సిమ్లా నుండి అమృత్సర్కు, అక్కడి నుండి లాహోర్కు ప్రయాణం. నవంబర్ 25న లాహోర్ నుండి కాన్పూర్, అలహాబాద్కు ప్రయాణం. డిసెంబర్ 11న వారణాసిలో అడిగిపెట్టారు. మహారాజును కలిశారు. ఈ మహారాజు లక్ష్యమే అంటే 1800 శతాబ్దంలో కూడా మహారాజులు ఉండేవాళ్ళు అనమాట కదా మేడం అక్కడ వారణాసిలో ఇది. ఈ మహారాజు లక్ష్యమే సత్యానికి మించిన మతం లేదన్నది. కాశీ మహారాజు అనుమతితోనే థియోసాఫికల్ సొసైటీ సంస్థకు సత్యానికి మించిన మహోన్నత మతం లేదు. దేర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దేన్ ట్రూత్ అన్నది ప్రబోధము, ప్రచారము, లక్ష్యము అయింది. మళ్ళీ డిసెంబర్ 20న అలహాబాద్ లో సిన్నెట్ దంపతుల ఆతిథ్యం. ఓ వారం తర్వాత అంటే డిసెంబర్ 28న అలహాబాద్ నుండి బొంబాయి ప్రయాణం. 30న బొంబాయి చేరుకుని బ్రిడ్జ్ క్యాండీలోని నూతన నివాస భవనం చేరుకున్నారు. దీనిని బ్లెవెట్స్కీ ఎందుకు మేడం ఇట్లా తయారైపోతుంది రోజు ఇట్లా? నిజమే ఎనర్జీస్ మేడం.
ఆ ఫ్రీక్వెన్సీ ఎట్లా? దీనినే బ్లావెట్స్కీ క్రౌన్ నెస్ట్ అంటుండేవారు. ఆల్కాట్ కూడా బ్లావెట్స్కీ తోడుగా ఈ భవనంలోనే ఉంటుండేవారు. 1881 జూలైలో మళ్ళీ సిమ్లా బయలుదేరారు బ్లావెట్స్కీ. అయితే ఈసారి హ్యూమ్ ఆతిథ్యంలో రోత్నే కాజిల్లో ఉన్నారు. ఇదే సంవత్సరం ఆగస్టు మాసంలో థియోసఫికల్ సొసైటీ సిమ్లా ఆంగ్లో ఇండియన్ శాఖను ప్రారంభించారు. ఇదే తర్వాత సిమ్లా ఎలక్ట్రిక్ థియోసఫికల్ సొసైటీగా ప్రఖ్యాతి చెందింది. ఈ శాఖ కార్యకలాపాలకు ఒక రూపం ఇచ్చిన తర్వాత అక్టోబర్ మాసంలో బ్లావెట్స్కీ బల్లా, డెహ్రాడూన్, సహారాన్పూర్, మీరట్, రోహిత్ కుంద్, బరేలీలను పర్యటించారు. బరేలీలో థియోసఫికల్ సొసైటీ శాఖను ప్రారంభించారు. తిరుగు ప్రయాణం నవంబర్ మాసంలో అలహాబాద్ లోని కొన్ని రోజుల పాటు సిన్నెట్ ఆతిథ్యంలో చర్చలు సమావేశాలు ముగించుకొని బొంబాయి చేరుతారు. సిన్నెట్ కు భారతదేశంలో ఆధ్యాత్మిక సంపన్నులతో కొద్దో గొప్ప ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం పరిచయం ఉండేది. ఆల్కాట్ బ్లావెట్స్కీల థియోసఫీ ప్రచార భారంలో భాగం పంచుకున్నాడు కాబట్టే సిన్నెట్ థియోసఫికల్ సొసైటీ శాఖను దక్షిణాదిలో సైతం ప్రారంభించాలన్న తలంతో బరోడా హైకోర్టులో రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేసి మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా ఉంటున్న టి సుబ్బారావుకు ఒక లేఖ రాశాడు. వివరంగా దానికి ప్రత్యుత్తరంగా సుబ్బారావు నుండి సిన్నెట్ ఒక లేఖను అందుకున్నాడు. జనవరి 26న అతీంద్రియ శక్తులను ప్రబోధించడం సాధ్యం కాదు. మీ ప్రచార ధోరణి ఆచరణ సాధ్యం కాదు. అతీంద్రియత వల్ల అతీంద్రియత వల్ల మానసిక శక్తులు పెరుగుతాయన్న విశ్వాసం నెలకొనటం లేదు. బహుశా ఈ లేఖ సారాంశము బ్లావెట్స్కీ చెవిన వేసుంటాడు సిన్నెట్. అందుకే ఆమె స్వయంగా సుబ్బారావుకు జనవరి 28న ఒక లేఖ రాశారు. అది ఎంతటి సుదీర్ఘ లేఖనో తెలియదు కానీ సుబ్బారావులో థియోసఫీపై విశ్వాసాన్ని కలిగించగలిగింది. దానికి జవాబుగా సుబ్బారావు మేడం బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్లను కలకత్తా నుండి మద్రాసుకు ఆహ్వానించాడు. దివ్యజ్ఞాన సమాజ ఆదర్శాలను లక్ష్యాలను ఆమోదించి ఆచరించేందుకు మద్రాసు మహానగరం సంసిద్ధంగా ఉందని తెలిపాడు. ఐసిస్ అన్వీల్డ్ పుస్తక ప్రభావం కొందరిపై ఉందని, కొందరు యూరోపియన్లు కూడా కలవడానికి ఆసక్తి చూపుతున్నారని సుబ్బారావు బ్లావెట్స్కీకి ఆ లేఖ ద్వారా తెలిపాడు. ఆ లేఖలోనే సుబ్బారావు స్పష్టంగా చెప్పిన కొన్ని అంశాలు భారతదేశంలో మహర్షులు లుప్తమైపోలేదు, నిర్వాణ పథాన్ని చేరిన మహాత్ములు ఉన్నారు. కొండ గుహలు, కీకారణ్యాలే వారి నివాస భూములు. ఆర్ష జ్ఞానము, ఏన్షియంట్ విజ్డము, రిలీజియన్ ఇంకా మార్చిపోలేదు. ప్రాచీన సిద్ధాంతాలు, బోధనలు మన మసకబారలేదు. సనాతన సూత్రాలను వెలికి తీయగల కిటుకు భారతీయులకు తెలుసు. సత్యం సరైన సమయంలో ప్రకాశమానం అవుతుంది. మహర్షులు ప్రకటనలకు, ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. తన సమాధ్య వస్తకు, ప్రశాంతతకు భంగం వాటిల్లడం ఇష్టపడరు. ఆకల్టిజం ప్రభావం మద్రాసు పరిసర ప్రాంతాలలో గాఢంగా ఉంది. దక్షిణ దేశంలోని ఇనిషియేట్స్ జనావాసాలకు దూరంగా ఉన్నారు. సుబ్బారావు దృష్టిలో ఇలా అజ్ఞాతంగా ఉన్న మహాత్ములందరూ ప్రథమ శ్రేణికి చెందినవారు. వారికి థియోసఫీ అవసరం లేదు. ఇక ద్వితీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక వాదులు కొందరున్నారు. వారికి తాంత్రిక దీక్షలపై కొంత ఆసక్తి ఉంది. వారికి శిక్షణ తరగతుల అవసరము ఉంది. అయితే దీనికి ఒక ప్రణాళిక అవసరం. వీరికి సరైన శిక్షణ అందితే ఈ ద్వితీయ శ్రేణి వారు ప్రథమ శ్రేణి మహాత్ముల నుండి స్వయంగా ఆదేశాలు అందుకొనగలుగుతారు. ఇలా తల్లా ప్రగడ సుబ్బారావు బ్లావెట్స్కీకి పంపిన లేఖలో పొందుపరిచిన అంశాలు
బహుశా ఈ లేఖ బ్లావెట్స్కీ భవిష్య కార్యాచరణపై జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది అనుకోవచ్చు. బ్లావెట్స్కీ జీవితాన్ని కూలంకషంగా పరిశీలిస్తే సుబ్బారావుతో ఏకీభవించగల అనుభవాలు, సంఘటనలు మనకు ఎన్నో దొరుకుతాయి. 1882 ఫిబ్రవరిలో థియోసాఫికల్ సొసైటీ పూనా శాఖను ప్రారంభించి మార్చిలో మళ్లీ అలహాబాద్ చేరుకున్నారు. సిన్నెట్ తో ఆకల్టిజం గురించి లోతైన చర్చల కోసం ఏప్రిల్ 6న కలకత్తా చేరుకుని ఆల్కాట్ తో కలిసి థియోసాఫికల్ సొసైటీ బెంగాల్ శాఖను ప్రారంభించారు. ఏప్రిల్ 19న కలకత్తా నుండి మద్రాసుకు పడవ ప్రయాణం. 4వ రోజు నౌకాయానం తర్వాత 23న మద్రాసు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకి మద్రాసు చేరుకున్నప్పటికీ వారు సాయంత్రం 4 గంటలకు కానీ మద్రాసు నేలపై అడుగు పెట్టలేకపోయారు. కారణం స్వాగత కార్యక్రమం 4 గంటలకు కాబట్టి స్వాగతం పలికింది. సుబ్బారావే వచ్చిన 2 రోజులకే తల్లాప్రగడ సుబ్బారావు 25 ఏప్రిల్ 1882న థియోసాఫికల్ సొసైటీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 5 రోజులకు అంటే ఏప్రిల్ 30న 17 మందితో బ్లావెట్స్కీ తిరువళ్ళువర్ వెళ్లి అదే రోజు మద్రాసుకు వచ్చేశారు. సుబ్బారావు థియోసాఫికల్ సభ్యుడు కావటం ఏకాంత సమావేశం ఎలోన్ ఇన్ ప్రైవేట్ గా జరిగిందంటారు ఆల్కాట్. నాటి నుండి మే 3 లోపు దాదాపు 50 మంది మద్రాసులో సభ్యత్వం పుచ్చుకున్నారు. మొత్తానికి ఎన్నడో థియోసఫీ తీర్థం పుచ్చుకున్న ఆర్ రఘునాథరావు మద్రాస్ థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్ కాగా టి సుబ్బారావు సెక్రటరీ అయ్యారు. దరిమిలా సుబ్బారావు వ్యవస్థాపకులకు కార్యక్రమాలలో సహకరిస్తూ ఉండేవారు. కొంతకాలం ది థియోసఫిస్ట్ ప్రచురణ పనులు కూడా చూస్తూ ఉండేవారు. వేసవి రానే వచ్చింది. మే 3న బుకింగ్ హామ్ కాలువ మీదుగా ఆల్కాట్ తో కలిసి ముత్తుకర్ కి పడవ ప్రయాణం. మే 8న నెల్లూరు చేరుకుని అక్కడే నెల్లూరు లాడ్జ్ ప్రారంభించారు. అక్కడి నుండి బయలుదేరి మైపాడు, పెద్దగంజాం, గుంటూరులో పర్యటించి తిరుగు రైలు ప్రయాణంలో నెల్లూరు మీదుగా మద్రాసు చేరుకున్నారు. 45వ అధ్యాయం ఇక్కడ అగ్నిశిఖ అడయార్. మహత్తర ఆశయంతో విశ్వ హృదయాన్ని చేరటానికి బాట సంకీర్ణమైనదే కాదు, ముళ్ళబాట అయినప్పటికీ అంతరంగాన్ని చేరుకోగలిగింది అదే. సాహసం చేయగలిగితే, నిష్కల్మషంగాను పవిత్రంగాను ఉండగలిగితే ఏ అంతస్తులోనైనా చేరుకోవచ్చు. ప్రయత్న లోపం లేకుండా అడుగు ముందుకు పడాలి. హెచ్పి బ్లావెట్స్కీ ఈ మాటలను మనసుతో నిలుపుకుని మద్రాసు అడయార్లోని థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణంలో తిరుగాడుతుంటే దాదాపు 110 ఏళ్ల క్రితం బ్లావెట్స్కీ ఆల్కాట్ల మిత్ర బృందం దివ్యజ్ఞాన సమాజం అంతటా ఇంతలా పచ్చదనాన్ని పుంజుకోవడానికి ఎంతలా శ్రమించి ఉంటారో అన్న విషయాన్ని అన్న భావన గత చరిత్రను ఒకసారి పునరావృతం చేసింది. మే 31న 1882 నాడు మద్రాస్ అడయార్లోని హడిల్స్టన్ గార్డెన్స్ కు సందర్శించి ఆ ఎస్టేట్ ను కొనుగోలు చేసి దాన్ని థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్ చేయాలని సంకల్పించారు ఆల్కాట్, బ్లావెట్స్కీలు. సంకల్పాన్ని వెన్నంటిన కార్యాచరణ వారిది. మద్రాసు నుండి బయలుదేరి జూన్ 8న బొంబాయి చేరుకొని 16, 24 తేదీలలో బరోడా సందర్శించారు. సెప్టెంబర్లో సిక్కిం చేరుకొని ఇద్దరు మహాత్ముల్ని భౌతిక శరీరాలతో నేచురల్ బాడీస్ లో దర్శించారు. అక్టోబర్ మొదటి 3 వారాల్లో డార్జిలింగ్, టిబెట్లలో పర్యటించారు. అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ 25 వరకు అలహాబాద్ లోని సిన్నెట్ దంపతులతో గడిపి బొంబాయిలోని థియోసాఫికల్ సొసైటీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. డిసెంబర్ 7న 1882 థియోసాఫికల్ సొసైటీ
సప్తమ వార్షికోత్సవం జరిగింది. 39 శాఖలు సమావేశమైనాయి. 16న బొంబాయి శాఖ అల్కాటు బ్లావెట్స్కీలకు వీడ్కోలు పలికింది. నాటి వ్యక్తులు సంస్థ వ్యవస్థాపకుల సేవలను ప్రస్తుతిస్తూ తాము పునః 16న బొంబాయి శాఖ ఆల్బర్ట్ బ్లావెట్స్కీలకు వీడ్కోలు పలికింది. నాటి వక్తలు సంస్థ వ్యవస్థాపకుల సేవలను ప్రస్తుతిస్తూ తాము ప్రాచ్య తత్వ దర్శనాన్ని వారి నుండి నేర్చుకున్నామని, తమతో విశ్వ సౌభ్రాతృత్వ లక్షణాలను కొలిపారని, యువతరానికి కనువిప్పు కలిగించారని, తమ ఔన్నత్యం తమకు తెలిసి వచ్చేటట్లు చేశారని పేర్కొంటూ తమ శుభాభివందనాలు తెలిపారు. బొంబాయిలో ఉండగా బ్లావెట్స్కీ చేసిన రచనలన్నీ థియోసఫీ పత్రికలో చోటు చేసుకున్నాయి. 17న బయలుదేరి 19 మద్రాసు చేరుకొని అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. అడయార్ థియోసఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ చేశారు. ఫిబ్రవరి 11, 1883న మద్రాసు కేంద్ర కార్యాలయంలో సభ్యులతో సంస్థాగత సమావేశం జరిగింది. థియోసఫీ సూత్రాలు చక్కగా అవగాహన చేసుకుంటే కొత్త శకం ఆరంభం అవుతుంది. పునర్జన్మ, కర్మ, అదృశ్య లోకాలు, జ్ఞానం వల్ల తెలిసి వచ్చే కొత్త బాధ్యతలు మనిషికి సరికొత్త వికాసాన్ని కలిగిస్తాయి. నిజమైన థియోసఫీ పరోపకార పరిణత సత్యం పట్ల భక్తిపూర్వకమైన అంకిత భావమే. మనుషులు దీనిని తెలుసుకోగలిగితే సరికొత్త ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయి. వ్యక్తిగత కాంక్షలు, సుఖాపేక్షలు, వస్తు సంపద పట్ల మక్కువ, స్వాతిశయం తరిగిపోతే కొత్త మానవ జాతి ఈ భూమి పైన ఆవిర్భవించినట్లు. అదే స్వర్ణయుగం. థియోసఫీ మానవాళికి చేయబోనుకున్న సత్కార్యం ఇదే. ఆధునిక మానసిక శాస్త్ర పరిశోధనలను సత్యస్వరూపం చెంతకు తీసుకువెళ్లి ఆధ్యాత్మిక విద్యను అందరికీ అందుబాటుకు తీసుకురావడం. అనేక యుగాలుగా మానవాళి చీకటిలో పడి ఉండి వెలుగు కోసం అరులు చేస్తూ ఉంది. ఆధ్యాత్మిక విద్య సహకారంతో ఈ దాహం తీరుతుంది. వేదాంత విషయాలు, సాంఘిక ఆదర్శాలు దీని మూలంగా పరిపూర్ణత చెందుతాయి. మేధస్సుకు, ఆత్మకు మరింత మెలకువ ఏర్పడి మానవాళి ముందుకు నడవగలుగుతుంది. తన గమనాన్ని సుగమంగా, సరళంగా చేసుకోగలుగుతుంది. జూలై 7న బ్లావెట్స్కీ భావాలకు శ్రీవిరించి అక్షరలయ. జూలై 7న అడయార్ నుండి ఊటీ బయలుదేరారు. ఊటీలో మేజర్ జనరల్ హెచ్ఆర్ మెర్గాన్ ఆతిథ్యంలో 3 నెలలు ఉన్నారు. అక్కడి నీలగిరి పర్వతాలను, ఆదిజాతి తెగలను పరామర్శించారు. ఈ పర్యటన ఫలితాలే ఆమె రష్యన్ పత్రికలకు చేసిన ది ఎనిగ్మాటిక్ ట్రైబ్స్ ఆఫ్ ది బ్లూ హిల్స్ రచనలు. థియోసఫిస్ట్ పత్రికలో ప్రచురితమైన చేలాస్ అండ్ లే చేలాస్, గురూస్ అండ్ చేలాస్ వ్యాసాలు సెప్టెంబర్ 16న ఊటీ నుండి ఆల్కాట్ తో బయలుదేరి కోయంబత్తూరు చేరుకొని 3 రోజులు గడిపారు. సెప్టెంబర్ 20న పాండిచ్చేరి వారికి స్వాగతం పలికింది. సెప్టెంబర్ 23 నాటికి ఇద్దరు అడయార్ చేరుకున్నారు. దాదాపు 4 వారాల తర్వాత అంటే అక్టోబర్ 20న బొంబాయి బయలుదేరి అక్కడ ఫిన్స్ తో గడిపి అక్టోబర్ 22న బొంబాయి నుండి బయలుదేరి పూనా చేరుకొని జడ్జ్ ఎన్డి ఖండేల్వాలాతో సమావేశమయ్యారు. అక్టోబర్ 26, 27 నాటికి అడయార్ చేరుకున్నారు. 1884
ఫిబ్రవరి 7న బ్లావిట్స్కీ అడయార్ నుండి యూరోప్ పర్యటన నిమిత్తం అడుగు బయట పెట్టారు. మళ్ళీ ఆ అడుగుల సవ్వడి అడయార్లో వినిపించలేదు. అడుగు జాడలే మిగిలాయి. అయితే ఈనాటికి అడయార్ పచ్చని చెట్ల సముదాయం గుండా కాలిబాటన మెత్తగా అడుగులు వేయగలిగితే బ్లావిట్స్కీ ఆత్మీయ స్పర్శతో ఒడలు పులకరిస్తూ ఉంటుంది. ప్రతి కొమ్మ రెమ్మ మాట నుండి బ్లావిట్స్కీ ఆత్మ పిలుపులు వీణుల విందుతూనే ఉంటాయి. మన ఆత్మను పలకరిస్తూనే ఉంటాయి. 1884 నుండి 1891 వరకు బ్లావిట్స్కీ కాలు కదులుతూనే ఉంది. కలము కదులుతూనే ఉంది. క్షణం తీరిక లేకుండా 1891 మే 8న మెటీరియలిస్ట్ లకి ఇంగ్లాండ్ లండన్ లోని 19 ఎవెన్యూ రోడ్ లో బ్లావిట్స్కీ తుది శ్వాస తీసుకున్న క్షణం తెలుసు. కానీ బ్లావిట్స్కీ అతీంద్రియ ప్రజ్ఞ తెలిసిన వారికి మాత్రం అది ఉచ్ఛ్వాసము కాదు, నిశ్వాసము కాదు. అది క్షణిక శ్వాస కాని పరశ్వాస. అది పదాలకు అందని పదత్వాస. మేడం ఇక్కడితో ఇవన్నీ అయిపోయింది మేడం. ఇంకా ఇప్పటికి ఇవి ఏమి ఇచ్చారంటే కొంచెం ఆమె 4 ఇవి అంటే పరిణతాత్మ ప్రయాణం ఎక్కడెక్కడ చేశారు అనేది ఇచ్చారు డేట్లతో సహా. అవన్నీ చదవాలా మేడం? మేడం మేడం చెప్పండి మేడం. అయిపోయింది మేడం. ఇక్కడితో అయిపోయింది మేడం ఇది. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ. ఈ బుక్ అయిపోయిందా మేడం ఇంతటితో? అవును మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న యావత్ కాంతికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.